రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు రైతు నేస్తం గోపి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మిరప గురించి. ఇప్పుడైతే దాదాపుగా 4-5 రోజుల నుంచి వర్షాలు అయితే అధికంగా పడుతున్నాయి. మేమైతే 5వ స్ప్రే అయితే చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు మా పంట వచ్చేసి 45 రోజుల పంట. దీన్ని వచ్చేసి ఇప్పుడు మేము ఆఖరి పాట అయితే చేసుకుంటున్నాము. ఈ ఆఖరి పాటలో ఏమేమి ఎరువులు వేసుకుంటున్నాం అనేది నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మీరైతే మన ఛానల్ని ఈ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోట రైతులకైతే షేర్ మర్చిపోకండి. మన ఛానల్కి అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. సో విషయంలోకి వెళ్తే కనుక ఈరోజు అయితే నేను ఆఖరి పాట చేస్తున్నాను. నా పంట అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. సో దీనికి వచ్చేసి నేను కాంప్లెక్స్ ఎరువులు అయితే ఇవి వాడుకుంటున్నాను. 10-26-26 ఇది వచ్చేసి నేనైతే ఒక ఎకరానికి వచ్చేసి ఒక బస్తా 50 కేల బస్తానైతే నేను ఉపయోగిస్తున్నాను. మరియు దీంట్లో వచ్చేసి మరొక మందు కనుక చూసుకున్నట్లయితే కాంప్లెక్స్ బస్తా 14-35-14 ఇది ఒకటి కలుపుకుంటున్నాను. ఈ రెండు మరియు ఇది కూడా 50 కేజీల బస్తా. సో ఈ రెండు మరియు దీంతో పాటు వచ్చేసి ఈ గ్రోమర్ వాళ్ళది F20 ఒకసారి ముందురా ఇవి చూపిస్తాను. మందులు ఎట్లా ఉన్నాయి ఏంటిది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 10-26 అంటే దీంట్లో క్లియర్గా చూపించడం కోసం అయితే చూపిస్తున్నాను. ఇది 10-26 50 కేలు వేసుకుంటున్నాను. మరియు ఈ 14-35 ఇది 14-35 ఇప్పుడు ఆల్రెడీ పాట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మరియు ఈ F20 కనుక చూసుకున్నట్లయితే ఈ F20 ఇది వచ్చేసి 40 కేల బస్తా. ఇది కూడా ఒకటి ఎకరానికైతే వాడుకుంటున్నాను కలిపి. ఇంకొకటి కనుక చూసుకున్నట్లయితే ఇది మెగా పవర్ కొరమండల్ వారి మెగా పవర్. ఇది చూడండి, ఇది ఎకరాకు వచ్చేసి 50 కేజీలు. ఈ 4 బస్తాలు ఈ కాంప్లెక్స్ ఎరువులు అయితే నేను ఇప్పుడు నా పంటకైతే వేసుకోవడం జరుగుతుంది. పంట అయితే గ్రోతింగ్ బాగుంది, నీట్గా ముడత లేకుండా అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు కూడా గ్రోత్ కూడా బాగా వచ్చింది, సార్లు కూడా కమ్ముకున్నాయి. సో నేనైతే ఇప్పుడు వీటితో పాటు వచ్చేసి మరొకటి ఈ నోవా వండర్ గుల్కలను కూడా కలిపి వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 3 కేజీలు. నేనైతే 3 కేజీలు మాత్రమే వేసుకోవడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం 6 కేజీల వరకు కూడా వేసుకోవచ్చు. సో ఇవైతే నేను ఇప్పుడు నా మిరప తోటకైతే వేసుకోవడం జరుగుతుంది. ఆఖరి పాట అయితే ఇప్పుడు చేస్తున్నాము. మామూలుగా అయితే మిరపలో వచ్చేసి మొదటి స్ప్రే నుంచి కనుక చూసుకున్నట్లయితే మనము మొదట్లో అయితే మనం పంట నాటిన ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో అయితే ఖచ్చితంగా మోనోను మట్టి సల్ఫర్ అయితే కంపల్సరీ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మేము నగాటాను స్ప్రే చేసుకున్నాము. టాటా వారి నగాటా స్ప్రే చేసుకున్నాము. సో ఈ టాటా నగాటాలో అయితే నేను ఫంగిసైడ్ని కలుపుకోవడం జరిగింది. అది వచ్చేసి సాఫ్ పొడి, యూపీఎల్ కంపెనీ వాళ్ళ సాఫ్ పొడిని అయితే దీంట్లో నగాటాలో కలుపుకొని నేనైతే 2వ స్ప్రేగా అయితే చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి 3వ స్ప్రే అయితే ఈ సిసోడియాన్ అయితే స్ప్రే చేశాను. ఈ సిసోడియాన్ వచ్చేసి స్ప్రే చేశాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. దీంట్లో వచ్చేసి జంప్ కలుపుకోవచ్చు, లేదంటే మనకు వచ్చేసి పోలీస్ గరుడా కంపెనీ వాళ్ళది పోలీస్ని కలుపుకోవచ్చు. ఏదైనా సరే మనకు త్రిప్స్కి సంబంధించిన మందును అయితే దీంట్లో కలుపుకోవచ్చు. ఈ సిసోడియాను వాడుకోవడం వల్ల వచ్చేసి ఏంటంటే పంట అనేది గ్రోత్ బాగా వస్తుంది. సైడ్ బ్రాంచెస్ పిలకలు అంటే మన కొమ్మలు అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే పంట కింది నుంచి గుబురుగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ సిసోడియాన్ అయితే నేను 3rd స్ప్రేగా స్ప్రే చేశాను. సో తర్వాత వచ్చేసి 4th స్ప్రే వచ్చేసి బెనివియా స్ప్రే చేయడం జరిగింది. 4th స్ప్రే అయితే బెనివియా స్ప్రే చేశాము. సో ఇప్పుడు వచ్చేసి బెనివియాను సింగిల్గా అయితే వాడుకోవడం జరిగింది. దాంట్లో అయితే ఏ మందును కలుపుకోలేదు. బెనివియా వాడుకోవడం వల్ల అనేది మొక్కలో మెత్తదనం వచ్చి సైడ్ బ్రాంచెస్ గుబురుగా రావడానికి, కొమ్మలు బాగా రావడానికి అయితే బాగా పనిచేస్తుంది. 5th స్ప్రే వచ్చేసి మళ్ళీ ఇది సిసోడియానే, అంటే 3rd స్ప్రేలోను మరియు 5th స్ప్రేలో ఈ సిసోడియాన్ అయితే వాడుకోవడం జరిగింది. ఈ సిసోడియాతో పాటు ఈసారికి వచ్చేసి ఫంగిసైడ్ని కలుపుకోవడం జరిగింది, నాటివోను కలుపుకోవడం జరిగింది. సో ఈ మనకు మంచి బెస్ట్ ఫంగిసైడ్స్ని వాడుకుంటే కనుక వీటితో పాటు మనకు ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి సో పంట అనేది కొమ్మ కుళ్ళుడైనా వేరు కుళ్ళుడైనా రాకుండా పంట నీట్గా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ ఫంగిసైడ్ మందులను కంపల్సరీ మార్చి స్ప్రే చేసుకోవాలి. గతసారి అయితే నేను యూపీఎల్ వారి సాఫ్ వాడుకున్నాను, తర్వాత వచ్చేసి నాటివో వాడుకున్నాను. మార్కెట్లో చాలా రకాల మందులు అయితే దొరుకుతున్నాయి ఫంగిసైడ్స్. అవి అందులో కొన్ని బెస్ట్ మందులను అయితే మనం స్ప్రే చేసుకోవాలి. అంటే ఈ దశలో వచ్చేసి ఫంగిసైడ్స్ మార్చి స్ప్రే చేసుకోవాలి. M45 కూడా స్ప్రే చేసుకోవచ్చు, బాగా పనిచేస్తుంది. ఇండోఫిల్ వారి అవతార్ స్ప్రే చేసుకోవచ్చు. ఇట్లాంటి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో అందిస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సో ఈ సిసోడియాను మనం ఏ మందులైనా కలిపి వాడుకోవచ్చు. సో దీన్ని వాడుకోవడం వల్ల పంట అనేది నీట్గా కింద నుంచి సైడ్ బ్రాంచెస్తో అయితే వస్తుంది. ఇదండి మన ఆఖరి పాటలు అయితే ఈ కాంప్లెక్స్ మందులను అయితే వాడుకొని మనం ఆఖరి పాట అయితే చేసుకోవచ్చు. దీని ద్వారా వచ్చేసి మనకు పంట అనేది గ్రోత్ నీట్గా వచ్చి మనకు పూత శాతం అంటే ఇప్పుడు నుంచి పూత శాతం అనేది వస్తుంది. సో సైడ్ బ్రాంచెస్ కూడా బాగా రావడానికి
పంట ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. ఈ సమయంలో అయితే ఖచ్చితంగా మంచి ఎరువులను పై మందులను అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి విషయం. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే అందిస్తాను. మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.